హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆల్ ఇన్ వన్ కుముప్రియ వ్లాగ్స్ అండి. ఏంటండి స్పెషల్ ఏంటి ఇవాళ అనేసి అనుకుంటున్నారా? ఏం లేదండి, మార్నింగ్ అయితే పూరి అయితే చేయాలనిపించింది. ఎప్పటి నుంచో తినాలి తినాలి అనిపించింది. ప్రాసెస్ అయితే కొంచెం లెంతీయే, కాకపోతే చేసుకొని తింటే మాత్రం ఉంటుంది ఆ టేస్టే వేరబ్బా అని అనిపిస్తుంది. ఎలాగో సండే అనేసి అయితే నేనైతే పూరి మొదలైతే పెట్టాను. ఫైనల్గా అయితే పూరీలు అయితే పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చాయండి. మంచిగా అయితే తిన్నారు. అంటే పూరి రేర్గా, అంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువ పెట్టాను, రేర్గా అయితే చేశాను. బయట నుంచి కూడా ఎప్పుడు అంటే ఆయిల్ ఫుడ్ అయితే తెచ్చుకోము మ్యాక్సిమం. అయితే సడన్గా ఇలా చేసేసరికి పిల్లలకి బాగా టేస్ట్ అనిపించాయి. వాళ్ళైతే కర్రీ కూడా చేశాను, కర్రీ తినకుండా వాళ్ళైతే ఉట్టి పూరీలే తింటున్నారండి. ఇలా మనం పూరి చేసుకొని ఇలా అంటే నేను చిన్న చిన్నగా చేశాను. పిల్లలు కొంచెం ఎక్కువ అంటే తెలియకుండా ఎక్కువ తినేస్తారు. పూరి సైజు కూడా చాలా చిన్నగా ఉంటుంది. అబ్బా నాకు ఇంతే చిన్నదా అనేసి అయితే అనుకుంటారు కదా, అలా అనేసి అయితే కొంచెం చిన్నగానే చేశాను. చిన్నగా చేస్తే బాగా ఉబ్బుతాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి అనేసి అయితే ఇలా అయితే చిన్నగా అయితే చేశానండి పూరి. అప్పటికి పిల్లలైతే అంటున్నారు, బల్లర్చ తీసుకుని అయితే నేనైతే పూరి చేయడానికి అయితే కూర్చునేసరికి అయితే అమ్మ చపాతీ చేస్తున్నావా అనేసి అయితే అడుగుతున్నారు. సూపర్ అనేసి అయితే అంటున్నారు. అంటే చపాతీలు చేసేటప్పుడు వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఏముంటుందంటే, మా అమ్మ నాకు పిండి ఇస్తుంది, దాంతో నేను పాములు చేసుకోవచ్చు, అంటే టాయ్స్ కూడా చేసుకోవచ్చు అనేసి అయితే పిల్లలు ఆ విధంగా అయితే అనుకొని చేసుకుంటారు. అమ్మ నాకు కొంచెం పిండి అని అంటే హ్యాపీ ఫస్ట్ అడుగుతుంది, తర్వాత అయితే హ్యారీ అడుగుతాడండి. ఇలా అయితే కొనసాగుతుంటుందండి మా ఇంట్లో. పూరి అని తెలియదు, పూరి అంటే పూరి కాల్చి ఇచ్చేసరికి అయితే పిల్లలకి ఇస్తే ఇదిగోండి బాగా ఇష్టంగా అయితే తింటున్నారు. ఈ డిష్ మళ్ళీ చేయమ్మా అని అయితే హ్యాపీ అయితే అడుగుతుంది. ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినకూడదురా, ఎప్పుడైనా చేస్తానులే అనేసి అయితే నేను అన్నాను. మామూలుగా అయితే మనం పప్పు దగ్గర ఇలా ఎర్రపప్పు ఉంటుంది కదండి, ఎర్రపప్పు దగ్గర ఇలా చేసుకోవచ్చండి కర్రీని. ఆ పూరీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకోటి మనకైతే తెలియకుండానే విటమిన్స్ని కూడా మనము మన బాడీలో క్యారీ చేయొచ్చండి ఇలా చేసుకోవడం వల్ల. ఎర్రపప్పు చాలా హెల్తీ, మంచిది కూడా. మనం ముందుగా అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత అయితే కడాయి కానీ కుక్కర్ కానీ ఏది ఉన్నా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసి ఆనియన్స్ని కూడా వేయించండి. వేయించిన తర్వాత కొంచెం అంతా జింజర్ పేస్ట్ లైట్గా అయితే వేయండి. తర్వాత మనం ఆటోమేటిక్గా పసుపు వేస్తాం కదా, పసుపు కూడా వేసేసుకోండి. ఏ మాటకు ఆ మాట చెప్పాలే కానీ ఎర్రపప్పును కడగండి. 2-3 టైమ్స్ కడిగిన తర్వాత ఎర్రపప్పును కూడా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి కొంచెం అంటే మనము టమాటో ఎక్కువ వేయకూడదు, అంటే పూరి కర్రీ కదా అండి. ఒక చిన్న టమాటో అయితే ఎనఫ్. టమాటో వేసి అంటే కొంచెం పప్పును ఉడకనించాలి కదా, ఆయిల్లో కొంచెం అంతగా ఉడకదు కాబట్టి కొన్ని అయితే వాటర్ వేసి అయితే కుక్ చేయాలి. అంటే కుక్ చేసిన తర్వాత మనం ఇలా కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అంతా కారం కూడా వేసేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి అయితే ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ పౌడర్ వేసాను. చూసారు కదా వీడియోని. ఇలా పిల్లలకి పెట్టడం వల్ల కూడా మంచిదండి. అంటే పప్పుల దగ్గర మామూలుగా శనగపిండి దగ్గరనే చేసే కన్నా ఇలా పప్పు దగ్గర చేసి మనం కావాలనుకుంటే నేను శనగపిండిని కూడా యాడ్ చేస్తున్నాను. లైట్గా అయితే 1 టీ స్పూనే తీసుకున్నానండి. 1 టీ స్పూన్ తీసుకొని కలిపేసి, అంటే ఒకటే టిఫిన్కి మాత్రమే అనేసి లైట్గానే చేశానండి. ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి, నేను అలానే ఫాలో అవుతాను. ఇంకా
మనము రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇలా ఒక పొంగు వస్తుంది కదండి, ఆ పొంగు చాలు, ఇంకా ఉడికిపోయిందని అర్థం అండి. ఫైనల్గా అయితే ఇదిగోండి ఒక పొంగు అయితే వచ్చేసింది. నాకైతే ఇలా కుక్ అయింది. ఎక్కువగా ఉడకనివ్వకండి పప్పునైతే, లైట్గా అయితే ఉడకనించండి. ఇంకా ఆటోమేటిక్గా అయితే లంచ్ పీరియడ్ అయితే వచ్చేసిందండి. లంచ్ వచ్చేసి ఇవాళ చిక్కుడుగాయ ఆమ్లెట్ అండి. సండే స్పెషల్ ఏం లేదు, ఎగ్స్ తోటే గడిచిపోయిందండి మాకు లంచ్. నేనైతే ఆమ్లెట్ని ఎలా వేస్తానంటే ఈజీగా అండ్ సింపుల్గా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ మెథడ్లో మీరు ట్రై చేయండి. ముందుగా అయితే 2 కోడిగుడ్లను ఒక గ్లాస్లో కానీ ఒక గిన్నెలో కానీ నేను తీసుకుంటాను. తీసుకున్న తర్వాత దానిలో జింజర్ పేస్ట్ కంపల్సరీ వేస్తాను. చాలా వరకు జింజర్ పేస్ట్ అయితే ఎవ్వరు వేసుకోరు, అంటే సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటారు. రెడ్ చిల్లీ పౌడర్ని కూడా స్కిప్ చేసి కొంచెం అంతా అంటే పెప్పర్ పౌడర్ కూడా వేస్తారు కదండి. నేనైతే పెప్పర్ అయితే ఎప్పుడు వాడను, మ్యాక్సిమం అయితే రెడ్ చిల్లీ పౌడర్, పసుపు కూడా వాడనండి. రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం అంతా జింజర్ పేస్ట్ వేసుకుంటాను. దాన్ని బాగా కలుపుతానండి. కలిపిన తర్వాత ఇలా పెన్నం మీద వేసుకొని, కారం కూడా తెలీదు, కారం తెలియకుండానే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి గాయ్స్, చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 2 కోడిగుడ్లది ఆమ్లెట్ అండి. ఇంకా నేను అంటే పిల్లలకు అనేసి అయితే కారం చాలా తక్కువగా వేశాను. ఇంకా నేను వేసుకునేటప్పుడు అయితే కొంచెం కారం అయితే కొంచెం అయితే తగిలించుకుంటానండి. పిల్లలు కదా తినరనేసి అయితే కొంచెం లైట్గానే వేశాను. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఏవేవో ఇంగ్రీడియంట్స్ వేసే కన్నా ఇలా ఒక్కసారి సింపుల్గా చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేనైతే నా ఆమ్లెట్ కూడా అంటే ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ మాట కామాటే కానీ అయినా ఆమ్లెట్ని చూస్తే మాత్రం ఎవరైనా అంటే అసలు తినాలి తినాలనే ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి. ఆమ్లెట్ని చూస్తే టెంప్టింగ్ అట్లా ఉంటుంది అనమాట. ఆమ్లెట్ని చూస్తే ఎప్పుడెప్పుడు తిందామా అనేసి మా పిల్లలు కూడా వేడి వేడిగా ఉన్న కూడా అలానే తిన్నారండి. ఈ సండే అయితే ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోయిందండి. ఫైనల్గా అయితే కొంచెం మేము స్పైసీగానే తిన్నాం, ఆమ్లెట్స్ అయితే తినేసాము. లంచ్ వచ్చేసరికి ఏదైనా కొంచెం అంటే నాన్ వెజ్ తినకపోతే సండేలా అనిపించదు కదా. సో అందుకనేసి అయితే ఎగ్స్ అయితే తెచ్చుకొని ఆమ్లెట్ వేసాను పిల్లలకి, నాకు. మా ఆయన అయితే బయటికి వెళ్ళాడండి. సో అందుకనేసి అయితే మాకైతే ఎగ్స్ అయితే ఇచ్చేసి అయితే వెళ్ళిపోయాడు. మా బంగారు తండ్రి అయితే ఆమ్లెట్ నచ్చేసిందని ఆమ్లెట్ ఒకటే తింటున్నాను అన్న, రైస్ ఆమ్లెట్ 2 నన్ను కలిపి పెడతానంటే వాడినట్లేదు. ఇంకోటి చపాతి అనేసి అయితే తింటున్నాడు. బాగా నచ్చేసినట్లుంది మా కుర్రాడికి. మా చిట్టి తల్లి కూడా ఆమ్లెట్ బాగుందమ్మా కానీ కొంచెం కారం ఉందమ్మా అంటే కొంచెం కారం కూడా తగలనివ్వదండి, కొంచెం కారం ఉందనేసి అయితే అంటుంది. కానీ నేను ఎట్లా చెప్తే అట్లా వింటుంది నా బంగారు తల్లి, పెద్ద తల్లి. నేను ఒక్క క్షణం కనిపించకపోతే మాత్రం వామ్మో చాలా ఏడుస్తుందండి. సో నేనైతే చిక్కుడుగా అన్నం అయితే కలిపి ఇంకా పిల్లలకైతే తినిపిస్తున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని వాచ్ చేయండి గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాను.